అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట. భక్తి అంటే మనం భగవంతుడి వద్దకు వెళ్ళటం అనుకుంటాం, కానీ భగవంతుడినే మన వద్దకు రప్పించుకోవడమే అసలైన భక్తి. అయితే నిజంగా దైవం మన వద్దకు వస్తారా? అసలు దైవానికి కావలసిందేమిటి? నిజానికి దైవం ఎవ్వరి నుంచి ఆశించిందేమీ లేదు. భగవంతుణ్ణి పూజించటం, స్మరించటం అనేవి ఎవరికి వారు తరింపజేసుకునేందుకే కానీ, మనమేదో దేవుడికి గొప్ప ఉపకారం, సేవ చేస్తామనే భావించేందుకు కాదు. నిజానికి డాబు కోసం చేసే దాన ధర్మాలు వ్యర్థం. అందుకే గొప్ప గొప్ప ఆలయాలు కట్టినా, దానాలు చేసినా సంతోషించిన దైవం నిష్కల్మషమైన మనస్సుతో చేసే ప్రార్థనకే కరిగిపోతారు. శ్రీమద్ భాగవతంలోని గజేంద్ర మోక్ష ఘట్టంలో ఆ ఏనుగు కాలుని నీటిలో ఉన్న మొసలి నోటితో పుండు చేసిన బాధలో ఉండి కూడా, పరమాత్మ, నా శరీరాన్ని రక్షించటం కోసం నిన్ను ప్రార్థించటం లేదయ్యా, నీ ఆరాధనార్థం నా తొండముతో కోసిన ఈ తామర పువ్వును వాడిపోకుండా నీ పాదాల చెంత సమర్పించటం కొరకు నేను ఆరాటపడుతున్నాను అని ఆ గజేంద్రుడిని నిష్కల్మషమైన ప్రార్థనకు శ్రీవైకుంఠం నుంచి పరుగున వచ్చి రక్షించాడు. అలాగని కేవలం పూజలు చేస్తూ ఉంటే దైవం మెచ్చడు. ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులే మిన్న. ఉన్నంతలో నిస్వార్థంతో సేవలు, దానాలు చెయ్యాలి. శ్రీమద్ రామాయణంలో హనుమ శ్రీరాముని కొరకు సీతమ్మను వెతకటానికై 100 యోజనాల సముద్రాన్ని దాటి సీతమ్మ జాడను తెలుసుకుని వచ్చి ఆ వార్తను శ్రీరామునికి వినిపించగానే, నిస్వార్థమైన అతని సేవకు ఆ స్వామి ఆనందంతో ఆ వానరానికి తన ఆలింగనాన్ని అందించాడు కదా మరి. మనం కూడా నిష్కల్మషమైన మనస్సుతో ప్రార్థించిన, నిస్వార్థమైన సేవను అందించిన పరమాత్మ తప్పక మనల్ని వెతుక్కుంటూ వస్తారు. ఇది సత్యం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. జై గోవింద.